నమస్తే మై సెల్ఫ్ సరసిజా వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ తాగునీటి సమస్య పరిష్కారానికి తగిన చర్యలు పలు కార్యక్రమాల్లో పాల్గొన్న విప్ అడ్లూరి లక్ష్మణ్ దోపిడీకి తావు లేకుండా ధాన్యం కొనుగోళ్లు సెంటర్లు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర బీజేపీ విధానాలను తిప్పికొట్టాలన్న ప్రజాప్రతినిధులు వరుస చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్ 25 లక్షల విలువ గల బంగారు ఆభరణాలు స్వాధీనం ఇక వార్తల్లోని వివరాలు ధర్మపురి నియోజకవర్గ తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు తగిన చర్యలు చేపట్టామన్నారు విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల కారణంగా ప్రజలు ఇప్పటికీ ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపల్ కార్యాలయంలో నీటి సరఫరా కోసం ఏర్పాటు చేసిన ట్యాంకర్లను విప్ ప్రారంభించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపల్ కార్యాలయంలో నీటి సరఫరా కోసం నూతనంగా ఏర్పాటు చేసిన నీటి సరఫరా ట్యాంకర్లను విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమృత్ స్కీమ్లో భాగంగా బోల్ చెరువు నుండి పట్టణానికి నీటి సరఫరా చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. తాగునీటి సమస్య పరిష్కారం కోసం తన ఎమ్మెల్యే ఎస్డీఎఫ్ నిధుల నుండి 1,38,00,000 కేటాయించినట్లు తెలిపారు. వేసవి దృష్ట్యా అధికారులు నీటి సరఫరా విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తాగునీటికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంచిని కోసం శాశ్వతమైన పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రణాళిక పంపించిన విషయాన్ని శాసనసభ్యుడిగా మా ధర్మపురి మున్సిపల్ ప్రజలకు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇక్కడ కూడా ధర్మపురి 140 గ్రామాలకు సంబంధించిన ప్రజలు కానీ, ధర్మపురి మున్సిపల్కి సంబంధించిన 15 వార్డులో ఉన్న ప్రజలు కానీ మంచినీళ్ళ కోసం ఇబ్బంది పడకుండా శాశ్వత పరిష్కారం కోసం ఈరోజు కూడా వాళ్ళు ఆలోచన చేయాలి. ఇక్కడ ఎట్లా ఆలోచన చేసినట్టు 10 సంవత్సరాలు రాజ్యం ఇల్లు అక్కడికి డబ్బాకి వస్తాయంటే డబ్బాకి మనం నీళ్ళు రావాలని అంత అనాలోచితమైన నిర్ణయాలతో గతంలో ప్రభుత్వం నడిపించారు. నేను అందుకే ముందస్తుగా ఆలోచనతోనే 2 ట్యాంకర్ల కోసం ప్రభుత్వం అనుమతి తీసుకుని మున్సిపల్ నిధుల ద్వారా ఆ కొత్త ట్యాంకర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలు ఎక్కడ కూడా మంచినీటి కోసం ఇబ్బంది పడకుండా నా శక్తి కొద్ది శాసనసభ్యుడిగా, ప్రభుత్వ విప్పుగా నా బాధ్యత నిర్వర్తిస్తారనే విషయాన్ని మా ధర్మపురి మున్సిపల్ ప్రజలకు తెలియజేసుకుంటూ, ఎక్కడ కూడా రాబోయే రోజుల్లో శాశ్వతంగా ఈ ధర్మపురి నియోజకవర్గానికి 140 గ్రామాలకు ధర్మపురి మున్సిపాలిటీకి తాగునీటి విషయంలో కూడా శాస్త్రీయ పరిష్కారం మన ప్రతిపాదన తయారు చేసి ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొస్తానన్న విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ, ఇక్కడ కూడా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని గిరిజన బాలిక వసతి గృహాన్ని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరిశీలించారు. 10 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించిన భోజనశాల గదిని ఆయన ప్రారంభించారు. అనంతరం విప్ అడ్లూరి విద్యార్థులతో కలిసి భోజనం చేసి వారితో కాసేపు ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అడ్లూరి లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్పై సబ్సిడీ ఇస్తూ ఉంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ధరలను పెంచడం శోచనీయమన్నారు. హిందుత్వవాదాన్ని అడ్డుపెట్టుకుని కేంద్రంలో బీజేపీ పాలన కొనసాగిస్తుందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం నుండి ట్యాక్స్ కోట్లాది రూపాయలు తీసుకుని వెళ్లి రాష్ట్రానికి రావాల్సిన వాటాను మాత్రం ఇవ్వడం లేదని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రవీణ్, ఎంఈఓ ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తిరుపతి రెడ్డి పాల్గొన్నారు. కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ దేని మీద గెలిచిన వాళ్ళు శ్రీ రామచంద్ర స్వామి, జై శ్రీరామ్ అనే ఒక దేవుడు పేరు మీద చెప్పుకుంటూ మేమే హిందువులం, భారతీయ జనతా పార్టీలో ఉన్న వాళ్ళే హిందువులు, వేరే పార్టీలు ఉన్నోళ్ళు కానీ, వేరే రాజకీయ పార్టీలు కానీ హిందువులు కానీ ఒక గ్లోబల్ ప్రచారం చేసుకుంటూ ప్రభుత్వాన్ని నడిపిస్తుంది. కాబట్టి గ్యాస్ సిలిండర్ ధర పెంచుతారు, రేపు 4 రోజులకి పెట్రోల్ ధర పెంచుతారు, 4 రోజుల తర్వాత డీజిల్ ధర పెంచుతారు, లాస్ట్గా మనందరి మీద కూడా ట్యాక్సీలు వేస్తారు. అయినా కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే పద్ధతి ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అది సరియైన పద్ధతి. ఇలా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ట్యాక్సెస్ రూపంగా విపరీతమైన డబ్బులు కేంద్రం తీసుకుపోతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి దామాషా ప్రకారం ఇవ్వాల్సిన డబ్బు తిరిగి ఇస్తలేదు. ఇవ్వకపోగా ఇలా సిలిండర్పై మళ్ళీ డబ్బులు పెంచడం జరిగింది.
ఒక ప్రభుత్వము 2014 నుంచి 2023 వరకు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరి ప్రభుత్వం వాళ్ళది? భారతీయ జనతా పార్టీకి అనుబంధ సంఘ ప్రభుత్వం లెక్కనే నడిచింది అది. దోపిడీకి ఆస్కారం లేకుండా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మార్కెట్ కమిటీ ఫ్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెంటర్లను ఆయన ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, వర్షాల దృష్ట్యా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో మార్కెట్ కమిటీ ఫ్యాక్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు పెద్దపీట వేస్తున్నారన్నారు. రైతులకు నాణ్యమైన విద్యుత్తు, ఎరువులు, మేలైన వంగడాలను ప్రభుత్వం తరపున అందిస్తున్నామని తెలిపారు. సన్నబియ్యం పంపిణీపై బీజేపీ ప్రభుత్వం రాజకీయం చేస్తుందన్నారు. కొందరు ఫ్లెక్సీలు కట్టి తాము పంపిణీ చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సన్నబియ్యాన్ని ఎందుకు పంపిణీ చేయడం లేదని ప్రశ్నించారు. రైతులు దళార్లను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి, వైస్ చైర్మన్ బొజ్జా మల్లేశం, ఫ్యాక్స్ డైరెక్టర్ నర్సారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు జలపతి, గ్రామశాఖ అధ్యక్షులు సామ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈరోజు మనము తెలంగాణ నుంచి పన్నుల రూపంలో రూపాయి కడితే మనకు 46 పైసలు వాపసు వస్తుంది. అదే ఉత్తరప్రదేశ్కు 3 రూపాయలు అవుతుంది, బీహార్కి 6 రూపాయలు అవుతుంది, 7 రూపాయలు అవుతుంది. దాన్ని అరికట్టడం ముందు ఆ విధంగా మనకి తీసుకొచ్చే ప్రయత్నం, ఆ విధంలో అభివృద్ధిలో పోటీ పడాలి తప్ప ఈ విధంగా ఏదో ఒకరోజు రాజకీయాల్లో ఏదో చేయాలని చెప్పని ప్రజలను గందరగోళం చేయడం సరికాదు. ఎక్కడ దేశంలో ఎక్కడ లేని విధంగా సన్నబియ్యాన్ని పేదలకు పంపిణీ చేయాలని చెప్పి రైతుల సంక్షేమంతో రైతు కూలీల సంక్షేమం, ఉపాధి జాబ్ కార్డు ఉన్న వాళ్ళకు ఏటా 12,000 వేయాలనుకున్న 6,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టినాం. 5 లక్షల మంది యువతను గుర్తించి 6,000 కోట్ల రూపాయలు వెచ్చించే కార్యక్రమాన్ని చేసేటువంటి కార్యక్రమం. ఈరోజు 200 యూనిట్లు కరెంట్ ఉచితం చేస్తున్నాయి. మీ రాష్ట్రాలలో కరెంట్ ఉచితంగా ఉందా ఒకసారి ఆలోచన చేయమని కోరుతున్నాం. రైతులకు కరెంట్ ఉచితిస్తున్నాం, 200 యూనిట్లకు ఏం చేసింది ప్రభుత్వం వచ్చి 15 నెలలని. ఈరోజు ఆడపిల్లలు ఆర్టీసీ బస్సు ఎక్కితే టికెట్ లేదు. ఈరోజు 200 యూనిట్లు కరెంటును ఉచితంగా ఇస్తూ ఉన్నాం. గ్రామాలలో 98% గ్రామాలలో కరెంటు బిల్లు కడతలేరు. అంతకుముందు 5వ తారీఖు, 10వ తారీఖు, 18వ తారీఖు గ్రామ పంచాయతీ దగ్గర బారులు కట్టి గ్రామాలలో కరెంటు బిల్లు కట్టేవాళ్ళు. ఈరోజు కరెంటు బిల్లు మాఫీ చేసింది మీ తరఫున గవర్నమెంట్ కడతా ఉంది. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ పేరిట చేస్తున్న ప్రయత్నాలు రిజర్వేషన్లకు ముప్పు తీసుకువచ్చేలా కనిపిస్తున్నాయని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు ఎలిగేడు మండలంలోని పలు గ్రామాలలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని కేంద్ర ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే నినాదంతో కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేపట్టారు. ఎలిగేడు మండలం రాకల్దేవ్పల్లి గ్రామం నుండి రాములపల్లి గ్రామం వరకు కాంగ్రెస్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే విజయ రమణారావు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతో శ్రమకు ఓర్చి రచించిన రాజ్యాంగం వల్లనే ఇప్పటికీ బడుగు బలహీన వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతోందన్నారు. పెద్ద పెద్ద కుబేరులను కాసేందుకే కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణకు ప్రయత్నిస్తోందని, వీటిని తిప్పికొట్టే బాధ్యత ప్రతి ఒక్క పౌరునిపైన ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు సామ రాజేశ్వరరెడ్డి, నాయకులు వెంకటేశ్వరరావు, తిరుపతి, రమేష్, సత్యనారాయణ, పరశురాములు గౌడ్, సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ప్రకాశ్రావు, సింగిల్ విండో చైర్మన్లు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అహంకారపూరితమైనటువంటి ధోరణితోని ఈ దేశంలో ఎలాంటి కార్యక్రమం చేయకుండా, ఎలాంటి సంక్షేమాలను ప్రజలకు ఇవ్వకుండా మరి ఆనాడు 2014 సంవత్సరంలో అప్పుడు భారతీయ జనతా పార్టీ మరి అప్పటి వరకు యూపీఏ 2 సార్లు ఈ భారతదేశంలో ప్రభుత్వం ఉంటే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో వారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ దేశంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఆనాడు దేశ వృద్ధి రేటు కానీ డాలర్ రూపాయి విలువ కానీ ఆనాడు మన బ్రహ్మాండంగా ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఆ లెక్కన చూసుకున్నప్పుడు మరి 29వ రాష్ట్రంగా మరి ఈరోజు ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రానికి దాదాపు 70 నుండి 80 లక్షల ఉద్యోగాలు రావాలి మన వాటా ప్రకారంగా. నేను అడుగుతా ఉన్నా బీజేపీ ప్రభుత్వాన్ని కానీ నరేంద్ర మోడీని కానీ, ఇవాళ మేము రాకెల్లేపల్లి గ్రామంలో ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని మల్లాపూర్, మాన్వాడ, కొత్తపేట గ్రామాల్లో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రను చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు కొత్తపేట గ్రామం నుండి మల్లాపూర్ గ్రామం వరకు బైక్ ర్యాలీ చేపట్టారు.
అనంతరం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటున్నాయని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేయడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు కూస రవీందర్, ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు భీమరెడ్డి మహేశ్వర్ రెడ్డితో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. నేను దత్తత తీసుకొని ఈ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని చెప్పి మాట ఇచ్చిన ఒక్కొక్కటిగా పని చేసుకుంటూ వస్తున్నా. ఇంతకు ముందు మిత్రులు చెప్పినట్టు ఇక్కడ శ్మశాన వాటిక సమస్య ఉంది. ఆ సమస్యను కూడా తొందరలోనే తీరుస్తానని చెప్పి చెప్తున్నా. అదేవిధంగా కుటుంబ భవనానికి సంబంధించి నిధులు కూడా వారం 10 రోజుల్లో దానికి మంజూరిచ్చి ఆ సమస్యను కూడా పూర్తి చేసే బాధ్యత నేను తీసుకున్నానని చెప్పి చెప్తున్నా. మరొక సమస్య ఏంటి? డ్రైనేజీ సీసీ రోడ్డు. అవి ఎంత ఖర్చైనా సరే మీరు ఈ 2-3 రోజుల్లో దానికి సంబంధించిన ఎస్టిమేషన్స్ తీసుకురండి. నేను ప్రభుత్వంతో మాట్లాడి వాటన్నింటినీ సాక్ష్యం చేయించి మల్లాపూర్ గ్రామంలో ఈ పని మిగిలిందనే సమస్య లేకుండా రాబోయే రోజుల్లో ప్రతి దాన్ని కూడా తీసే బాధ్యత నేను తీసుకుంటున్నా. మీ అందరి ఆశీర్వాదంతో రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని రామన్నపేట కొలనూరు గ్రామంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ఎల్లయ్య, వైస్ చైర్మన్ ప్రభాకర్, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి గొట్టె రుక్మిణి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన కుల మతాల మధ్యలో చిచ్చుపెట్టి రాజ్యాంగాన్ని వారు సవరణ చేయాలనే ఉద్దేశంతో 400 సీట్లు గెలిస్తే మేము రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పినటువంటి బీజేపీ ప్రభుత్వం వాళ్ళ అహంకార పూరిత మాటలకు నిదర్శనంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. బస్సు ఫ్రీ కూడా మహిళా సోదరులకు అందరికీ బస్సు ఫ్రీ చేయడం జరిగింది. కాబట్టి దయచేసి మీరందరూ ఆలోచించి కాంగ్రెస్ పార్టీ వెంట నడిచి కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని చెప్పి నేను పేరున జై బాబ్, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన రాజ్యాంగాన్ని పరిరక్షించే భాగంలో ఇక రామన్నపేట గ్రామానికి రావడం జరిగింది. బీజేపీ పార్టీ చేస్తున్న దురాఘాతానికి రాజ్యాంగాన్ని మారుస్తామనే మాట దాన్ని అన్నారు. కాబట్టి దానిని మనం రాజ్యాంగాన్ని కాపాడే యోచనలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రుతిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేపట్టారు. ఆశిరెడ్డిపల్లి, తిమ్మాపూర్, రామన్నపేట గ్రామాల్లో ఈ పాదయాత్ర కొనసాగింది. ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షులు రామస్వామి, కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్, నాయకులు గొట్టె ప్రభాకర్, పులి సత్యం, ఏఎంసీ వైస్ చైర్మన్ మల్లేశం, రామచంద్రం పాల్గొన్నారు. మన రాజ్యాంగాన్ని కాపాడడం కోసం బీజేపీ మరియు ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాలు మనం కుల మతాల మీద విచక్షణ చేస్తూ అనేక కుట్రలు చేస్తున్న సందర్భంలో ఈ యొక్క ప్రజాపాలనగా రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడి ఇప్పటికీ 15 నెలల కాలంలో ఎటువంటి పథకాలను మనం ప్రవేశపెట్టాం, ఏ విధంగా అయితే ప్రజాపాలన కొనసాగుతుంది అని ప్రతి గడప గడపకు వివరించాలని పెద్దలు సూచించడంతో మన ఇన్ఛార్జిగా పెద్దలు వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్జిల్లా దొంగను జగిత్యాల పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ అశోక్ కుమార్ కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు అనుమానాస్పదంగా కనిపించిన ఓ వ్యక్తిని సోదా చేసినట్టు తెలిపారు. ఈ క్రమంలో అతడి వద్ద 28.6 తులాల బంగారు ఆభరణాలు లభ్యమయ్యాయని, వీటి విలువ సుమారు 25 లక్షల వరకు ఉంటుందని చెప్పారు. నిందితుడిది జగిత్యాల జిల్లా మల్యాల మండలం కాగా ప్రస్తుతం మంచిర్యాల్లో ఉంటున్నట్టు గుర్తించామన్నారు. ఇదివరకే పలు ప్రాంతాల్లో చోరీలు చేసి జైలుకు వెళ్లి వచ్చిన నిందితుడు మళ్లీ చోరీకి పాల్పడి పట్టుబడగా అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు ఎస్పీ తెలిపారు. ఇట్లాంటి ప్రాపర్టీ ఆఫెన్స్ కి ప్రివెంట్ చేయడానికి కూడా మనం చాలా రాత్రి స్పెషల్లీ మనం చాలా పెట్రోలింగ్ పెడుతున్నాం. మన పోలీస్ వాళ్ళు అన్ని మండలాల్లో ప్రెజెంట్ ఉంటారు. స్పెషల్లీ ఇది మన బ్లాక్ స్పాట్స్ ఏదైనా ఉంటాయి, ఎక్కడైనా ఎక్కువ ఈ ప్రాపర్టీ ఆఫెన్స్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, అక్కడ మనం పెడుతున్నాం. ఇంకా సీసీటీవీస్ కూడా మనం చాలా ప్లేసెస్లో పెడుతున్నాం. సో వన్ రిక్వెస్ట్ అండ్ అపీల్ అందరికీ, మీరు జగిత్యాల పీపుల్స్కి కూడా మీ మీడియా మాధ్యమంతో వాళ్ళకి చెప్పాలి,
ఇప్పుడు ఈ సమ్మర్ వెకేషన్ వస్తున్నాయి. సో చాలామంది వాళ్ళు హాలిడేస్కి వెళ్తారు, వాళ్ళ ఫ్యామిలీ దగ్గర వెళ్తారు, వాళ్ళ కుటుంబం వేరే ప్లేస్ ఉన్న వాళ్ళకి వెళ్తారు. సో వాళ్ళు ఎప్పుడైనా ఈ ఇల్లు వదిలేసి పోతే వాళ్ళ ఆర్నమెంట్స్, వాళ్ళ వాల్యుయబుల్స్ సెక్యూర్ ప్లేస్లో పెట్టి వెళ్ళాలి. ఇంకా ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందిస్తున్నట్టు ఎమ్మెల్యే విజయ రమణారావు తెలిపారు. పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన అదనపు బెడ్లు, చిన్నారుల కోసం ఇంక్యుబేటర్, దోబీ ఘాట్ను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. గత ప్రభుత్వం వైద్య రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆసుపత్రులను ఆధునీకరిస్తున్నట్టు తెలిపారు. పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో 60 లక్షలతో ఏర్పాటు చేసిన 40 అదనపు బెడ్లు, పిల్లల కోసం ఇంక్యుబేటర్, 12 లక్షలతో ఏర్పాటు చేసిన దోబీ గార్డులను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వైద్యాధికారులతో కలిసి ఎమ్మెల్యే విజయ రమణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో రోజురోజుకు ఓపీ పేషెంట్ల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో సౌకర్యాలను మెరుగుపరుస్తున్నట్టు తెలిపారు. రోగులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు నూతనంగా మరో 40 బెడ్లు అందుబాటులోకి ఏర్పాటు చేశామన్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి మీ డబ్బును వృధా చేసుకోవద్దని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉన్నారని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు ఆసుపత్రి అభివృద్ధిపై తమ విలువైన సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. సౌకర్యాలు, మంచి డాక్టర్స్, మంచి ఎక్విప్మెంట్స్, అంటే మన దగ్గర బ్రహ్మాండమైనటువంటి కొత్త ఎక్విప్మెంట్స్ వచ్చాయి. ఇవన్నిటికి సంబంధించి మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి. జిల్లా కలెక్టర్ గారు వచ్చిన దగ్గర నుంచి ఈ 10 మాసాల నుండి కలెక్టర్ గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఎప్పటికప్పుడు ఏ అవసరమో నాతో డిస్కస్ చేసి ఎక్కడ కూడా ప్రాబ్లం రాకుండా మనం కలెక్టర్ గారు చొరవ తీసుకొని 99% ఇవాళ ఈ హాస్పిటల్ ఇంత బ్రహ్మాండంగా నడవడానికి, ఇన్ని ఎక్విప్మెంట్స్ రావడానికి, ఇంత డాక్టర్లు, ఇంత సిబ్బంది ఇక్కడ ఉండడానికి కలెక్టర్ గారు కృషి 100% ఉంది. అందులో ఎవరికి డౌట్ లేదు. ఇది మనం హర్షించదగిన నియోజకవర్గ శాసనసభ్యులుగా నేను కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నా. కలెక్టర్ గారు చేసిన కృషికి మరి ప్రత్యేక ధన్యవాదాలు వారికి కూడా. ఎందుకంటే ఇవాళ నేను మొదటి నుంచి కూడా గత 30 ఏళ్ళ రాజకీయ కష్టం నేను హాస్పిటల్కి వెళ్ళడం అనేది నాకు నిత్యం నేను వెళ్తూ ఉంటాను. పెద్దపల్లి రూరల్ మండలం పెద్దకల్వల గ్రామానికి చెందిన ఓ ఇంట్లో ప్రభుత్వం అందించిన సన్న బియ్యంతో ఎమ్మెల్యే విజయ రమణారావు, కలెక్టర్ కోయ శ్రీహర్ష భోజనం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 90% పంపిణీ పూర్తి చేసినట్టు చెప్పారు. రవి గారి ఇంట్లో సన్న బియ్యం డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళు ఎంత వాళ్ళకి కలిసి భోజనం చేయడం జరిగింది. ఇది మన పెద్దపల్లి జిల్లాలో 4 లక్షల కేజెస్ సన్న బియ్యం అందరికీ ఇస్తున్నాం. ఈ నెల నుంచి ప్రతి నెల అందరికీ. సో ఆ సంతోషాన్ని పంచుకోవడం కోసం వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఒకసారి మొబైల్ నుంచి చెప్పడం భోజనం రావడం. అండ్ ఇప్పటి దాకా చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 90% పెద్దపల్లిలో డిస్ట్రిబ్యూషన్ కూడా అయింది. జనరల్లీ మనం చూస్తూ ఉంటే ప్రతి నెల 15వ తారీఖు దాకా కూడా డిస్ట్రిబ్యూషన్ అవ్వదు, 20 దాకా కూడా డిస్ట్రిబ్యూషన్ అవ్వదు మన రేషన్ షాప్. కలెక్టర్ వచ్చి మాకు చాలా ఆనందంగా ఉంది. సన్న బియ్యం మేము భోజనం ఏర్పాటు చేసాం. మాకు ఇంతకుముందు దొడ్డు బియ్యం వచ్చినాయి, అవి తినలేకపోయినాము. ఇప్పుడు 24 కిలోలు వస్తున్నాయి. అవి మాకు ఈ నెల 1500 సేఫ్టీ అయినాయి. మంచిగా మేము తింటున్నాము. మాకు ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, మా సర్పంచ్ గారు, మా ఉప సర్పంచ్ గారు తరఫున మాకు ఈ భోజనం పెట్టాలని మేము అనుకున్నాం, చేస్తున్నాం. పట్టా భూముల్లో డ్రైనేజీ పైప్ లైన్ పనులు నిలిపివేయాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలో భూబాధితులు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుడి చెరువులో మురుగునీరు కలవకుండా మున్సిపల్ అధికారులు చేపడుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను వేరే మార్గంలో చేపట్టాలన్నారు. లక్షలు వెచ్చించి అప్పులు చేసి కొనుక్కున్న తమ విలువైన భూముల్లో తమకు ఎలాంటి సమాచారం లేకుండా డ్రైనేజీ పనులను ఎలా చేపడతారని అధికారులను ప్రశ్నించారు. తమ భూముల్లో డ్రైనేజీ పనులను చేపడితే తాము భూములను కోల్పోవడమే కాకుండా తాము ఆర్థికంగా కూడా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. విప్ ఆది శ్రీనివాస్ స్పందించి డ్రైనేజీ పైప్ లైన్ ఇతర భూముల్లో నుంచి నిర్మించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 30 ఎకరాలు కూడినప్పుడు 30 ఎకరాలు మొత్తం రోడ్డు నీ ఎక్కడ ఎఫ్ఐఎల్ ఉందో ఎఫ్ఐఎల్ కాంచాయి, నువ్వు నీ గవర్నమెంట్ దాని కాంచాయి చక్కా పోరి. ఇప్పుడు 3 పంటలు వాడేది ఎఫ్ఐఎల్ పెట్టవాడే, 4 పంటలు వాడేది ఎఫ్ఐఎల్ పెట్టవాడే. మీరు ఎందుకు చూడండి, నువ్వు ఒక్కొక్క దానికి గుంటలు పాప గరీబ్ పడు అడకత్తుడు అవుట్ రూపాయలు నుంచే పోయేటోడు కొన్నారు. ఆ చోట మొత్తం నువ్వు ఎఫ్ఐఎల్ అవి ఇవి ఇప్పుడు ఎఫ్ఐఎల్ ఇప్పుడు కాదు పెట్టాలి, ఫస్ట్ పెట్టాలి. అమ్ముకుంటే రిజిస్టర్ బంద్ చేయాలి.
నేను యాదవును గొల్లవని వ్యవసాయం చేస్తా. ఇప్పుడు ఆ చర్యలో ఉంది, నాలుగో ఇంకా చర్యలో ఉంది. మున్సిపల్ శాఖ వారు మా పట్టా భూములకి వెళ్ళి మురికి నీళ్లను చెరువులో కలవద్దనే ఒక ఉద్దేశంతో వాళ్ళు మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే ఏ నోటీస్ కూడా ఇవ్వడం లేదు. దౌర్జన్యంగా మేము ఇండ్లకెళ్ళి తీస్తాం మీ ఎఫ్టీఎల్ భూములు అంటారు. దయచేసి ఎమ్మెల్యే గారు, ఇది అందరం చాలా కష్టపడి కొనుక్కున్న భూములు, పట్టా భూములు. ఈ విధంగా వీళ్ళ కాంట్రాక్టర్ అయితే ఏ విధంగా, మున్సిపల్ కమిషనర్ అయితే ఏ విధంగా అంటుర్రో ఆ విధంగా పోతే చాలామంది ఫ్లాట్లు కూడా మధ్యలోకి వెళ్ళిపోతున్నాయి, ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ చెరువు అద్దు ప్రకారము మీరు ఈ పైప్ లైన్ వేసుకుంటే అందరికీ కూడా బాగుంటుంది. అకాల వర్షం రైతన్నలకు అపార నష్టం మిగిల్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఉదయం భారీ వర్షం కురిసింది. వేములవాడ పట్టణంతో పాటు పలు పరిసర గ్రామాలలో రాళ్ల వాన బీభత్సం సృష్టించింది. పట్టణంలోని పలు కొనుగోలు కేంద్రంలో వరి ధాన్యం తడిసి ముద్దయింది. వేములవాడ రూరల్ మండలం నాగయ్యపల్లి గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లు, కరెంటు వైర్లు, పోలు ఎక్కడికక్కడే తెగిపడి రవాణా అంతరాయం కలిగింది. నాగయ్యపల్లి గ్రామ శివారులో గత రాత్రి గాలివానకు చెట్టు కూలి రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. దీంతో బ్లూ కోల్ట్ సిబ్బంది స్థానికుల సహాయంతో పక్కకు తొలగించారు. ఈ సందర్భంగా రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్ఐ మారుతి బ్లూ కోల్ట్ సిబ్బందిని అభినందించారు. వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెంపుకు వ్యతిరేకంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సిపిఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం ఎదుట వంట వార్పు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి అశోక్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్పై 50 రూపాయలు పెంచడం దారుణమన్నారు. దీంతో సాధారణ వినియోగదారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం పైన భారం పడుతుందన్నారు. నిత్యావసర సరుకుల ధరలపై నియంత్రణ తెస్తామని చెప్పిన బీజేపీ ప్రభుత్వం అన్ని రకాల సరుకులు, వస్తువుల ధరలను విపరీతంగా పెంచిందని విమర్శించారు. వెంటనే ధరల పెంపును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు జ్యోతి, సిపెల్లి రవీందర్, నాయకులు జిల్లాల ప్రశాంత్, శ్రావణ్, కుమ్మరి, నవీన్ పాల్గొన్నారు. సిపిఎం పార్టీ పెద్దపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే పెంచిన గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా కట్టెల పొయ్యి పెట్టుకొని ఈరోజు గ్యాస్ పొద్దు పక్కన పెట్టి ఈరోజు నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడ నుంచి ఎలక్షన్ ముందు వచ్చిందంటే గ్యాస్ ధరలు తగ్గించినట్టు పైసల్లో తగ్గిస్తూ పెంచేటప్పుడు మాత్రం అమాతం రూపాయల్లో పెంచుతూ ఈరోజు ప్రజలపై అనేక భారాలు పడుతున్నటువంటి సందర్భం ఉంది. ఈరోజు అమాతం 50 రూపాయలు పెంచడంతో అదేవిధంగా గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు, నిత్యావసర సరుకులు. ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఆటో బోల్తా పడింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్లో చోటు చేసుకుంది. కరీంనగర్ టు జగిత్యాలకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు జగిత్యాల నుండి కరీంనగర్కు వస్తున్న ఆటోను ఢీకొట్టగా అది బోల్తా పడింది. హుటాహుటిన లేచిన ఆటో డ్రైవర్ అందులో నుంచి 2 బాక్సులు తీసి పక్కనే ఉన్న కల్వర్టర్లో పడవేశాడు. అనుమానం వచ్చిన స్థానికులు ఏంటని ప్రశ్నించడంతో ఆటో డ్రైవర్ అక్కడి నుండి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాక్సులను పరిశీలించారు. జెలటిన్ స్టిక్స్ అక్రమంగా తరలిస్తున్నట్టు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆటో డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హనుమాన్ జయంతి ఉత్సవాలలో భాగంగా పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్ సంయుక్త ఆధ్వర్యంలో శోభాయాత్ర చేపట్టారు. శ్రీరాముడు, హనుమాన్ విగ్రహాలతో స్థానిక శ్రీకోదండ రామాలయం నుండి మారుతీనగర్ ఆంజనేయ స్వామి ఆలయం వరకు శోభాయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా బజరంగ దళ్ కార్యకర్తలు బైక్ ర్యాలీని చేపట్టారు. దేశ రక్షణ కోసం ప్రాణత్యాగానికైనా బజరంగ దళ్ కార్యకర్తలు సిద్ధంగా ఉంటారని హిందూ సంఘాల నాయకులు స్పష్టం చేశారు. ఆంజనేయ స్వామి వారి దేవాలయం వరకు శోభాయాత్రగా ప్రారంభం చేసుకుంటున్నాం. ఆదర్శం అంటే ఆ రామచంద్రుడు, ఆదర్శ ప్రాయుడంటేనే ఆ రామచంద్రుడు. కాబట్టి వారి గుణాలను, గణాలను మనమందరం కూడా మన ఒంటిలో నింపుకొని, స్ఫూర్తిని మనం కూడా నింపుకొని ఆ స్వామివారి శ్రీ సీతారామచంద్ర స్వామి పరిపూర్ణ అనుగ్రహం పొంది ఆంజనేయ స్వామి వారి అంతటి
పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి బజరంగ దళ యొక్క గమనాన్ని మనం ఒకసారి చూస్తే బజరంగ దళ యొక్క కార్యకర్తలు బజరంగ దళ సేవ సురక్ష సంస్కారం అనే లక్ష్యంతో పనిచేస్తారు. దేశంలో ఎక్కడ ఏం జరిగినా హిందూ సమాజానికి ఏం జరిగినా ఇవాళ బజరంగ దళ కార్యకర్తలే ముందుంటారు. బజరంగ దళ యొక్క కార్యకర్తలు కేవలం 15 నిమిషాలలో భూ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయ్యేలా స్లాబ్ బుకింగ్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా పైలట్ ప్రాజెక్టు కింద 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను అధికారులు ఎంపిక చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జగిత్యాలతో పాటు పెద్దపల్లి జిల్లా రామగుండం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఎంపిక కాగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఇందులో పని వేళలను 48 స్లాట్లుగా విభజించారు. ప్రజలు నేరుగా registration.telangana.gov.in లో తమకు అనుకూలమైన తేదీ సమయానికి స్లాట్ బుక్ చేసుకుని ఆ రోజు నిర్దేశించిన సమయానికి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ప్రజలకు రిజిస్ట్రేషన్ సేవలు మరింత సులభంగా వేగంగా పారదర్శకంగా అందించేందుకు ప్రభుత్వం నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 22 సబ్ రిజిస్టర్ కార్యాలయాలు పైలట్ ప్రాజెక్ట్ ప్రాతిపదికన స్లాట్ బుకింగ్ విధానం అమలు చేస్తుంది. దానిలో భాగంగా మన పెద్దపల్లి జిల్లాలో రామగుండం సబ్ రిజిస్టర్ కార్యాలయం ఉంది. ఈ సేవలు నేటి నుంచి అమల్లోకి రావడం జరిగింది. దీనివల్ల గతంలో ప్రజలు గంటల తరబడి సబ్ రిజిస్టర్ కార్యాలయం ముందు వేచి చూసేవారు తమ రిజిస్ట్రేషన్ కోసం. ప్రస్తుతం ఈ స్లాట్ బుకింగ్ విధానంలో ప్రజలకు నిర్ణీత సమయం వాళ్ళకు స్లాట్ కేటాయించబడుతుంది. దాని ప్రకారం వాళ్ళకి కేటాయించిన సమయంలో వాళ్ళు వచ్చినట్లయితే కేవలం 10 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ సేవలు జరిగి వాళ్ళకు అదే రోజు డాక్యుమెంట్. ఇంతకుముందు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే పాత పద్ధతి ప్రకారం మేము ఈరోజు మార్నింగ్ వచ్చేసి ఈవినింగ్ దాకా వెయిట్ చేసినా కూడా రాకపోయేది. అటువంటి రెండో రోజు కూడా మాకు టైం పట్టేసి మేము చాలా ఇబ్బందులకు గురయ్యేది. ఇప్పుడు ఈ కొత్త పద్ధతి స్లాబ్ బుకింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మాకు టైం సేవ్ అవుతుంది. మాకు ఇంకోటి ఏంటంటే ఏదైనా కూడా టైంకి వచ్చేసి మేము బుకింగ్ ప్రకారం స్లాబ్ బుకింగ్ ప్రకారం టైంకి వచ్చేసి మేము రిజిస్ట్రేషన్లో 10 నిమిషాలు 10 గంటల్లో అయిపోతుంది. దీని ద్వారా ఏమైందంటే ప్రభుత్వానికి స్లాబ్ సిస్టమ్ చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఇంకోటి ఏంటంటే ఈ స్లాబ్ బుకింగ్ ఫస్ట్ టైం నాకు చాలా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ బీజేపీ శాఖ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కమిటీలను నియమించారు. సీనియర్ నాయకులు ప్రతాప రామకృష్ణ చేతుల మీదుగా వారికి నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని, రాబోయే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరవేయాలని సూచించారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పట్టణ కమిటీ అలాగే ఓబీసీ మోర్చా, కిసాన్ మోర్చా అధ్యక్షుని కూడా ఈరోజు నియమించడం జరిగింది. మరి ఇటు నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలియజేస్తూ మరి ప్రతి ఒక్క నియామకాన్ని పొందిన ప్రతి ఒక్క బీజేపీ సైనికులు నేటి నుంచి మీరు ముందు నుంచి కూడా చేస్తున్నప్పటికీ మీకు ఇవాళ నుంచి గురుతర బాధ్యత అనేది పార్టీ మిమ్మల్ని గుర్తించి మీ స్థాయిని గుర్తించి ఇవ్వడం జరిగింది. దాన్ని మీరు ఇదే ప్రేమగా స్వీకరించి పార్టీ కోసం అహర్నిష్టలు కష్టపడుతూ పార్టీ కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకెళ్లడానికి మీ వంతుగా కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి పెద్దమ్మతల్లి ఆలయంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో శాంతి హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాట్లాడుతూ వేద పండితుల సూచనల మేరకు ఆలయంలో హోమం నిర్వహించినట్టు తెలిపారు. తమ కుటుంబాలను చల్లగా చూడాలంటూ అమ్మవారిని వేడుకున్నట్టుగా చెప్పారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ నాయకులు రామచంద్రం, దేవయ్య, వెంకటనర్సు, రవి పాల్గొన్నారు. सत्यं च मे श्रद्धा च मे जगश्च मे धनं च मे वधश्च मे तुषश्च मे क्रीडा च मे मोदश्च मे जातं च मे जनिष्यमानं च मे सूक्तं च मे सुकृतं च मे वित्तं च मे वेद्यं च मे भूतं च मे सुभतं च मे सुगं च मे सुभतं च मरुद्धं च मरुद्धिश्च मे क्लुप्तं च मक्लुप्तिश्च मे मतिश्च मे सुमतिश्च मे शं च मे मयश्च सर्वमेवाप्नोति अतो इयं वै भगवान की जय। ओम पूर्णाहुति उत्तमाञ्जुहोति।
ఈ నెల 13వ తేదీన జరిగే మున్నూరు కాపు సింహగర్జన సభను బహిష్కరిస్తున్నట్లు రుద్రంగి మండల మున్నూరు కాపు సంఘం సభ్యులు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో వారు మీడియాతో మాట్లాడారు. మున్నూరు కాపు కులాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్ర అధ్యక్షుడు కొండా దేవయ్య కాంగ్రెస్ పార్టీపైన అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. మున్నూరు కాపు సంఘానికి కుల బాంధవులకు ఆయన ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. కులాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయంగా ఎదగాలని చూసే వారికి తమ సహకారం ఉండదని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు జలపతి, నాయకులు గంగాధర్, నర్సయ్య, నరేష్, గంగాధర్, రాజం పాల్గొన్నారు. వెంటనే మన రేవంత్ రెడ్డి గారు ఏ కులమా చూడకుండా కూడా 42% బీసీ ప్రకటించినా లేదా నీ మనసుకు తెలుసా లేదా కొండదేవయ్య రాష్ట్ర అధ్యక్షుడు చెప్పుకుని తిరిగి నీవు రాష్ట్రంలో తిరగకుండా చేస్తాం మేము. ఎందుకు ఒక వ్యక్తిని పట్టుకొని ఒక కాంగ్రెస్ పార్టీని పట్టుకొని నువ్వు దూషించేంత స్థాయికి ఎదిగినవా? నీవు ఏక మేడలా నిర్మించుకున్నవన్నీ చందాలతో నిర్మించిన భవనాలు ఏ ఒక్కటి లెక్కలు సరిగా లేవు. ఏదో మా గౌరవాధ్యక్షుడు మేము గౌరవిస్తుంది తప్ప నువ్వు కాంగ్రెస్ పార్టీని ముట్టుకునే ఎదిగినా అనుకుంటున్నావు. కొండదేవ గారు, ఇది మీ విజ్ఞత వదిలేస్తున్నాం. దయచేసి 15 మాసాల లోపల 42% బీసీ కొట్టాలి, సంబరాలు చేసుకొని పోవాలి. మన ప్రాంత ఎమ్మెల్యే గారు మున్నూరు కాపు ఉన్నారు, అతనికి కూడా మనం ఉదయం చెప్పుకోవాలి, పండుగ చేసుకోవాలి. ఇంకా ముదిరాజు ఉన్నారు, మన బీసీ సంబంధ వర్గాలు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పై మాజీ మంత్రి జీవన్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ తాతలు తండ్రుల నుంచి కాంగ్రెస్లోనే ఉన్నారని ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. మీకు అనుకూలంగా ఉంటే కాంగ్రెస్లో ఉండడం, లేకుంటే తిరుగుబాటు చేయడం ఇదేనా మీ సిద్ధాంతమని ప్రశ్నించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగ నైతిక విలువల గురించి తాను మాట్లాడితే ఎమ్మెల్యే సంజయ్ ఉలిక్కి పడ్డం ఎందుకన్నారు. మీకు రాజకీయంగా అవకాశం ఇచ్చిన పార్టీనే తమ పార్టీ అని చెప్పుకుంటారా అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ మీ ఇంట్లో పుడితే బయటకు ఎందుకు వెళ్లారని సంజయ్ కుమార్ను నిలదీశారు. ప్రతిపక్ష అభ్యర్థిగా ఉంటానని తెలిసి కూడా గతంలో జగిత్యాల ప్రజలు తనను ఎమ్మెల్యేగా గెలిపించారని వారి రుణం తీర్చుకోలేనిదన్నారు. రాజ్యాంగ పరిరక్షణ, రాజ్యాంగ నిబంధనల నైతిక విలువలను కాపాడటమే ప్రధాన ధ్యేయంగా ఏదైతుందో వాళ్ళు ముందుకు రావాలి. దాన్ని మన ఎమ్మెల్యే గారు ఏదైతుందో సంజయ్ గారు ఉలిక్కి పడ్డట్టు అసలు ఈ కాంగ్రెస్ పార్టీకి వారసత్వమే మాది, మా తాతల తండ్రులకి వెళ్ళి మాదే కాంగ్రెస్ పార్టీ అంటే, మరి నిజంగానే మీ తాతల తండ్రులకి వెళ్ళి మీదే కాంగ్రెస్ పార్టీ అయితే మీరు కాంగ్రెస్ పార్టీ వీడి బయటకు ఎందుకు పోయినా నాకు తెలియదు అని చెప్పండి. మీ తాతల తండ్రులకి వెళ్ళి మీదే కాంగ్రెస్ పార్టీ అయినప్పుడు మీరు అసలు కాంగ్రెస్ పార్టీని వీడి బయటకు ఎందుకు పోయిందని చెప్పండి. మీకు అనుకూలంగా అవకాశాలు వస్తేనో కాంగ్రెస్ పార్టీ, మీకు అనుకూలంగా అవకాశాలు రాకుంటే మీరు ఏదైతుందో తిరుగుబాటు. ఇదే నా కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానం. ఉండేది మాట్లాడి ఉలికి పడ్డట్టు ఏదైతుందో నేనేమో చేస్తా అంటే ఇవాళ ఏదైతుందో నేను సరే అఫ్కోర్స్ నేను ఆశీర్వాద పొందలేను, నా బాధ్యత ఇవాళ అదృష్టం కొద్దీ గవర్నమెంట్ ఉంది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో ప్రతిపక్ష పార్టీ అధికారానికి వస్తారు, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతాడా? మన లక్ష్యం ఏంటి? ఇవాళ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలా కావద్దే? రాహుల్ గాంధీ గారు నైతిక విలువల కట్టుబడి రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా వీళ్ళ మోడీ గారు మెడల్ వచ్చి పనిచేపించే ప్రయత్నం చేస్తున్నారు. రాహుల్ గాంధీ గారు భయపడితే ఆయన అవుతాడా లీడర్? ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్.